హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ 218 యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ ఏటీఎమ్స్ ఇన్ ఇండియా అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఆన్ సైట్ ఏటీఎం. ఏటీఎమ్స్ ఇన్సైడ్ ద బ్యాంక్ కాంపౌండ్ ఆర్ నోన్ యాజ్ ఆన్ సైట్ ఏటీఎమ్స్. బ్యాంక్ యొక్క కాంపౌండ్లో ఉండే ఏటీఎంని మనం ఆన్ సైట్ ఏటీఎం అని చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ ఏటీఎం మెషిన్స్ that are set in the premises where the bank branch is located so that physical branch and ATM can be used. బ్యాంక్ మరియు ఏటీఎం రెండు ఒకే ప్లేసెస్లో ఉంటాయి. దీన్నే మనం ఆన్ సైట్ ఏటీఎంగా చెప్పుకుంటాం. సెకండ్ వన్, ఆఫ్ సైట్ ఏటీఎం. The ATMs that are located in various places except inside the bank premises are known as ఆఫ్ సైట్ ఏటీఎం. బ్యాంక్ ప్రెమిసెస్లో ఉండే ఏటీఎమ్స్ని ఆన్ సైట్ ఏటీఎమ్స్ అని, ఆ ప్రెమిసెస్లో కాకుండా వేరే ప్లేసెస్లో ఉంటే దాన్ని ఆఫ్ సైట్ ఏటీఎమ్స్ అని అంటాం. దీస్ ఆర్ ఏటీఎం మెషిన్స్ దట్ ఆర్ సెట్ అపాన్ స్టాండ్ అలోన్ బేసిస్. దిస్ మీన్స్ ద బ్యాంక్ హ్యాస్ ఏ ప్లేస్ వేర్ దెర్ ఈస్ ఓన్లీ ఏటీఎం మెషిన్స్, దెన్ దిస్ బికమ్స్ ఆఫ్ సైట్ ఏటీఎం. అంటే బ్యాంక్ ఉన్న ప్లేస్లో కాకుండా మరెక్కడైనా ఏటీఎం సెంటర్ ఉంటే దాన్ని మనం ఆఫ్ సైట్ ఏటీఎంగా చెప్పుకుంటాం. బ్యాంక్ ఉన్న ప్లేస్లో కానీ బ్యాంక్ చుట్టుపక్కల కానీ ఉండే ఏటీఎంని ఆన్ సైట్ ఏటీఎం అని, అది కాకుండా వేరే ప్లేసెస్లో ఎక్కడున్నా ఆ ఏటీఎంని మనం ఆఫ్ సైట్ ఏటీఎంగా చెప్పుకుంటాం. ఇది మేజర్ డిఫరెన్స్ అండి ఆన్ సైట్ ఏటీఎంకి మరియు ఆఫ్ సైట్ ఏటీఎంస్కి. థర్డ్ వన్ వచ్చేసి మొబైల్ ఏటీఎం. Bank provides a new customer-friendly mobile ATM called ATM on Wheels. A van is fitted with ATM machine and it moves from place to place depending customers' rush. The mobile ATM will work from 9 AM to 9 PM. అంటే ATMs on wheel అంటే ఒక వ్యాన్ పైన ఏటీఎం మెషిన్ని అరేంజ్ చేసి ఎక్కడైతే రష్ ఉన్న ఏరియాస్లో పబ్లిక్ ఎక్కువ తిరుగుతారో అలాంటి ప్లేసెస్లో ఆ వ్యాన్ని తిప్పుతూ ఉంటారు. దాన్నే మనం మొబైల్ ఏటీఎం అని అంటాం. ఐసిఐసిఐ బ్యాంక్ వాజ్ ద ఫస్ట్ బ్యాంక్ టు స్టార్ట్ మొబైల్ ఏటీఎం. ఫస్ట్ మొబైల్ ఏటీఎంని ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఫోర్త్ వన్ వచ్చేసి మైక్రో ఏటీఎం. Micro ATM meant to be a device that is used by a millennium business correspondents to deliver basic banking services. The platform will enable business correspondents BC who could be a local kirana shop owner and will act as a micro ATM to conduct instant transactions. ఫినాన్షియల్ ఇంక్లూజన్ని ఓవర్కమ్ చేయడానికి, అంటే ఎక్కడైతే బ్యాంకింగ్ సర్వీసెస్ అవైలబుల్లో లేవో అలాంటి ప్లేసెస్లో బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడాన్ని మనం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని అంటాం. ఎవరైతే బిజినెస్ కరెస్పాండెంట్స్ ఉంటారో వాళ్ళు ఆ విలేజెస్లో ఎక్కడైతే బ్యాంకింగ్ సర్వీసెస్ లేవో అలాంటి ప్లేసెస్కి తిరుగుతూ ఈ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ని అందిస్తూ ఉంటారు. ఈ మైక్రో ఏటీఎం ద్వారా మనం అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు, డిపాజిట్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఫండ్ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. ఈ మైక్రో ఏటీఎమ్స్కి కావాల్సిన ఇంటర్నెట్ అనేది బిజినెస్ కరెస్పాండెంట్ యొక్క మొబైల్ నుంచి కనెక్ట్ చేసి ఉంటుంది. మరియు ఈ బిజినెస్ కరెస్పాండెంట్ అనే అతను వచ్చిన అమౌంట్, డిపాజిట్ అయిన అమౌంట్ మరియు విత్డ్రా చేసే అమౌంట్, వీటన్నిటికీ ఆ బిజినెస్ కరెస్పాండెంట్ మాత్రమే రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఈ మైక్రో ఏటీఎంలో ఫింగర్ ప్రింట్ మరియు స్వైప్ ఆప్షన్ కూడా ఉంటాయి. మనం జస్ట్ ఒక ఆధార్ నంబర్ని తీసుకెళ్ళి అమౌంట్ విత్డ్రా కానీ, డిపాజిట్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, బ్యాలెన్స్ ఎంక్వైరీ ఇలాంటివి ఫెసిలిటీస్ కస్టమర్స్ పొందవచ్చు. ఈ మైక్రో ఏటీఎం ద్వారా యూజెస్ ఏంటంటే, బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా అమౌంట్ ఖర్చు వస్తుంది కదా. ఈ మినిమం బ్యాంకింగ్ ఫెసిలిటీస్ని ఈ బిజినెస్ కరెస్పాండెంట్ వాళ్ళు అందిస్తూ ఉంటారు. ఇది చాలా బెనిఫిట్గా ఉంటుంది బ్యాంక్స్కి. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏటీఎమ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి brown label ATMs. Brown label ATM is based on the concept of sharing of cost. In brown label ATM hardware is owned by the service provider, but cash management and network connectivity are provided by sponsor bank. But the ATM machine contains logo of sponsor bank. ATMs మెయింటైన్ చేయడానికి బ్యాంక్కి చాలా ఖర్చు వస్తుంది. ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి
బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఒక థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్స్తో మాట్లాడుకుంటాయి, అగ్రిమెంట్ చేసుకుంటాయి. ఈ అగ్రిమెంట్లో క్యాష్ డిపాజిట్ మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఈ ఏటీఎంకి బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మిగతా మెయింటెనెన్స్ అంతా ఆ థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్స్ మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ లేబుల్ ఏటీఎం. ఈ వైట్ లేబుల్ ఏటీఎంస్ వచ్చేసి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అనేవి రన్ చేస్తూ ఉంటాయి. ఏటీఎం సెటప్, ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై నాన్ బ్యాంక్స్ ఆర్ కాల్డ్ వైట్ లేబుల్ ఏటీఎంస్. Non-bank entities incorporated in India under the Companies Act 1956 are allowed to operate white label ATMs. Tata Communications Payment Solution Limited (TCPSL) was the first company authorized by the Reserve Bank of India (RBI) to open white label ATMs in the country. It got launched under the brand name IndiCash. ఇండియాలో ఫస్ట్ వైట్ లేబుల్ ఏటీఎం అనేది టాటా కంపెనీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఇండిక్యాష్ అనే పేరుతోటి. ఇది ఫస్ట్ వైట్ లేబుల్ ఏటీఎం. ఇప్పుడు వైట్ లేబుల్ ఏటీఎం మరియు బ్రౌన్ లేబుల్ ఏటీఎంకి మధ్య డిఫరెన్సెస్ ఏమున్నాయో అనేది చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఏటీఎం ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై నాన్ బ్యాంకింగ్ ఎంటిటీస్, బట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ కాంట్రాక్ట్ విత్ ఎనీ బ్యాంక్. ఏ బ్యాంక్ తోటి వాళ్ళు కాంట్రాక్ట్ అనేవి చేసుకోవు. కానీ బ్రౌన్ లేబుల్ ఏటీఎం వచ్చేసి అవుట్సోర్స్డ్ ఏటీఎంస్ ఉంటాయి అండ్ ఆపరేటెడ్ బై థర్డ్ పార్టీ. సెకండ్ వచ్చేసి ద ప్రైవేట్ కంపెనీ ఓన్స్ అండ్ ఆపరేట్స్ ద ఏటీఎం మెషిన్, పే ఆఫీస్ రెంట్, ద నెగోషియేట్ విత్ ద ల్యాండ్ లార్డ్, ఎలక్ట్రిసిటీ కంపెనీ, టెలికాం కంపెనీ అండ్ సో ఆన్. అంటే ఇక్కడ ఈ వైట్ లేబుల్ ఏటీఎం ఎవరైతే ఎస్టాబ్లిష్ చేస్తారో వాళ్ళు ఏటీఎం మిషన్ వాళ్ళే తెచ్చుకోవాలి అండ్ ఎలక్ట్రిసిటీ బిల్, రెంట్ ఇవన్నీ వాళ్ళే పే చేసుకుంటారు. బ్రౌన్ లేబుల్ ఏటీఎం వచ్చేసి థర్డ్ పార్టీ వాళ్ళు పే చేస్తారు. బ్యాంక్కి ఓన్లీ కనెక్టివిటీ మరియు క్యాష్ ఈ రెండు బ్యాంక్ చూసుకుంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి స్పాన్సర్ బ్యాంక్ ప్రొవైడ్స్ క్యాష్ ఇన్ వైట్ లేబుల్ ఏటీఎం. ఇక్కడ బ్రౌన్ లేబుల్ ఏటీఎంలో బ్యాంక్ ఏదైతే అవుట్సోర్స్కి ఇస్తుందో ఆ పర్టికులర్ బ్యాంక్ ఈ బ్రౌన్ లేబుల్ ఏటీఎంలో క్యాష్ డిపాజిట్స్ చూసుకుంటుంది. ఫోర్త్ పాయింట్, వైట్ లేబుల్ ఏటీఎంలో ఎట్లాంటి లోగో అనేది స్పాన్సర్ బ్యాంక్ది ఉండదు. ఏ ఎన్బిఎఫ్సి అయితే బ్యాంక్ ఏటీఎంని ఎస్టాబ్లిష్ చేస్తుందో ఆ పర్టికులర్ ఎన్బిఎఫ్సి యొక్క లోగో మాత్రం కనబడుతుంది. కానీ బ్రౌన్ లేబుల్ ఏటీఎంలో అయితే ఏది కాంట్రాక్ట్ ఇస్తుందో ఆ బ్యాంక్ యొక్క లోగో మనం ఈ ఏటీఎం పైన చూడొచ్చు. అండ్ fourth point, they are compulsory open new ATMs in Tier 3 and Tier 6 areas. కానీ ఇక్కడ బ్రౌన్ లేబుల్ ఏటీఎంలో అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఆర్బీఐ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ బికాజ్ దీస్ వైట్ లేబుల్ ఏటీఎం కంపెనీస్ హ్యావ్ టు సెపరేట్లీ గెట్ లైసెన్స్ పర్మిషన్ ఫ్రమ్ ఆర్బీఐ టు రన్ దిస్ బిజినెస్. కానీ బ్రౌన్ లేబుల్ ఏటీఎంలో అలాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే స్పాన్సర్ బ్యాంక్ దీని రెస్పాన్సిబిలిటీ చూసుకుంటుంది కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవే కాకుండా ఇంకా కొన్ని డిఫరెంట్ ఏటీఎంస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, పింక్ లేబుల్ ఏటీఎం meant only for women. Green label ATM, these ATMs are provided for agriculture transactions. Orange label ATM, these ATMs are provided for share transactions. Yellow label ATM, the ATM that are provided for e-commerce reasons. ఇవే కాకుండా బ్యాంక్ ఓన్డ్ ఏటీఎంస్ కూడా ఉంటాయి. మెయిన్గా బ్యాంక్ ఓన్డ్ ఏటీఎంస్, వైట్ లేబుల్ ఏటీఎంస్ అండ్ బ్రౌన్ లేబుల్ ఏటీఎంస్, ఈ 3 టైప్స్ ఆఫ్ ఏటీఎంస్ని మనం చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.